జీఎస్టీ బిల్లుపై మజ్లిస్ వర్సెస్ బీజేపీ, వన్ నేషన్ వన్ ట్యాక్స్, కేంద్రం లూటి చేస్తుందన్న అక్బరుద్దీన్ వెల్లోకి వెళ్ళి భాజపా ఎమ్మెల్యేలు నిరసన. భాజపా ఎమ్మెల్యేలు నాకు తెలిసి ఇటీవల వెల్లోకి వెళ్ళి నిరసన చేసింది ఇదే సమయంలో. తెలంగాణకి ఎంత అన్యాయం జరిగినా వాళ్ళు వెల్లోకి వెళ్ళి వాళ్ళు నిరసన తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఆ వాకౌట్ చేసినప్పుడు, బాయ్కట్ చేసినప్పుడు ఈ సమావేశాలను ఆ అద్భుతమైన పాత్రను పోషించి బీఆర్ఎస్ సభలో లేకపోయినా, ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోయినా, మేము 8 మంది ఎంపీలము, 8 మంది ఎంపీలు అంటే 56 నియోజకవర్గాలకు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈరోజు. అవునన్నా కాదన్నా? డైరెక్ట్గా 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఇన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా మేము ఉన్నాము. కాబట్టి మేము మిమ్మల్ని నిలదీస్తాము, అడుగడుగున మీ తప్పులను ఎత్తి చూపిస్తాము, ప్రజల యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు మేము పాటుపడతాము అని వాళ్ళ వాదాన్ని, వాళ్ళ గళాన్ని వినిపించాల్సిన సమయంలో దేని మీద ఇలాంటి నిరసన వెల్లోకి వెళ్ళి నిరసన వ్యక్తం చేయకుండా కేవలం ఎంఐఎం మీద, ఎంఐఎం మాట్లాడితే మాత్రమే వాళ్ళకు నష్టం. తెలంగాణకి ఎంత నష్టం జరిగినా వాళ్ళ కోపం రాదు, వాళ్ళకు నిరసన ఉండదు, వాళ్ళకు ఆందోళన చెందరు. ఎంఐఎం మాత్రం మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది, ఆందోళన వస్తుంది. ఇక్కడ కేవలం ఒక రాజకీయం కోసం రాజకీయం చేయడం తప్ప రాష్ట్ర ప్రజల కోసము పాటుపడదామన్న ఆలోచన బీజేపీలో ఉన్నట్టు ఎక్కడ కనపడదు. నిన్న మాత్రమే వాళ్ళకు, నాకు తెలిసి ఈ 2 ఏళ్లలో ఏ రోజు బీజేపీ వెల్లోకి నిరసనకు వచ్చింది లేదు. నిన్న వన్ ట్యాక్స్ వన్ నేషన్ లూటి చేస్తున్నా అనడంతో దెబ్బకు వచ్చింది. మరి వన్ ట్యాక్స్ తెలంగాణకు కడుతున్న పన్నులు 100 రూపాయలు కడితే తెలంగాణకు 30 రూపాయలు వస్తున్నాయి, 70 రూపాయలు రావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో 100 రూపాయలు పన్నులు కడితే వాళ్ళకు 101 రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నాయి, అంటే ఇంకో రూపాయి ఎక్కువనే వస్తున్నది. మరి ఈ 70 రూపాయలు తీసుకురావడానికి మనం వెల్లోకి వెళ్ళి నిరసన చేస్తే బాగుండేది. ఈ 2 ఏళ్లలో ఒక్క అనుమతి రాలేదు. అనుమతిని తీసుకురావడం కోసం కొట్లాడితే బాగుండేది. ఒక ప్రాజెక్టులకు ఆల్రెడీ 3 ప్రాజెక్టులకు వెనక్కి వచ్చేసినాయి. 10 ప్రాజెక్టులకు గతంలో అనుమతులు వస్తే మళ్ళీ 3 ప్రాజెక్టులకు అనుమతులు నిరాకరించారు. వాటి మీద పోరాడడానికి మనం వెల్లోకి నిరసన చేయడానికి వస్తే బ్రహ్మాండంగా ఉండేది, జనాలు హర్షించేవాళ్ళు. పసుపు బోర్డు తీసుకురావడానికి చేసుంటే బాగుండేది. ఒక వందే భారత్ రైలు తీసుకురావడానికి కోసం చేసుంటే బాగుండేది. ధాన్యం గిట్టుబాటు జరగట్లేదు, ధాన్యం గిట్టుబాటు కోసం కొట్లాడితే బాగుండేది. కేంద్రం ఇవ్వాల్సిన సబ్సిడీ రావడం లేదు, గ్రాంట్స్ రావడం లేదు. వెనుకబడ్డ జిల్లాలకు ఇవ్వాల్సిన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు ఇప్పటివరకు ఇవ్వలేదు. అవి ఇస్తే బాగుండేది. ఒక్క ఐఐఎం ఇవ్వలేదు, ఒక్క ఐఐటి ఇవ్వలేదు, ఒక్క కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఇవ్వలేదు, ఒక్క కేవీ స్కూల్ అదనంగా ఇవ్వలేదు. ఇవి ఏవి కేంద్రం నుంచి రావాల్సినవి రావట్లేదు. మరి వాటి గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు పక్క రాష్ట్రానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము మనకు ఇవ్వాల్సిన విద్యుత్ ప్లాంట్లు ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు. గిరిజన పాఠశాలకు ఇప్పటికీ గిరిజన యూనివర్సిటీకి నిధులు రావట్లేదు. ఇన్ని ఉన్నాయి బీజేపీ చేయాల్సిన పనులు. వాటి గురించి ఈ బీజేపీ వాళ్ళు ఏ రోజు మాట్లాడరు, మాట్లాడే సాహసం కూడా చేయరు. ఎందుకంటే సాహసం చేస్తే వాళ్ళ ఈపులు వలువేటట్టున్నాయి. మరి అంత భయపడి వస్తున్నారు. వీళ్ళని ఎమ్మెల్యేలను చేస్తుంది, ఎంపీలను చేస్తుంది తెలంగాణ ప్రజలు. వాళ్ళు భయపడి చేస్తున్నది వాళ్ళకు. సో ఎట్లా ఉన్నది ఈ ప్రజాస్వామ్యం, ఎట్లా ఉన్నది ఈ బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో అంటే ఈ రకంగా ఉన్నది. వీళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలు అందులోకి పోయి నిరసన వ్యక్తం చేశారు. ఎస్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతోటి తెలంగాణలో ఘోరమైన అవమానం జరుగుతుంది అనేది అందరూ ఈరోజు అంగీకరిస్తున్నారు. తెలంగాణ ఈ దేశాన్ని సాగుతున్న 5 రాష్ట్రాల్లో ఇదొకటి. కేంద్రానికి హైయెస్ట్ రెవెన్యూ ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ తెలంగాణకు తిరిగి వస్తుంది ఏంటంటే, తెలంగాణ ఇచ్చిన 100 రూపాయల్లో 70 రూపాయలు రాకపోగా అనుమతులు ఇవ్వట్లేదు, సంస్థలు ఇవ్వట్లేదు, వీళ్ళకు రావాల్సిన హక్కులను ఇవ్వట్లేదు, వీళ్ళకు జరుగుతున్న అన్యాయం మీద కూడా మాట్లాడట్లేదు.
మళ్ళీ పైగా ఆంధ్రప్రదేశ్కే అన్ని వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకే అనుమతులు ఇస్తున్నారు, వాళ్ళకే హక్కులను కాపాడుతున్నారు. అయినా కూడా మన బీజేపీ వాళ్ళు మాట్లాడరు, మన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. ఆడికి పోయి ఏం మాట్లాడే వస్తారు, ఆడ కనీసం నిరసన కూడా చేయరు. డిపిఆర్లు వెనక్కి వచ్చినా కూడా నిరసన వ్యక్తం చేయరు. విచారణ అర్హత లేని పిటిషన్లు వేసుకుంటూ కొట్లాడుతున్నామని ఒక దృశ్యాన్ని చూపెడుతున్నారు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతుంది.